హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'నువ్వుంటే నా జతగా' సీరియల్‌లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్‌లోకి వెళ్తే దేవ ఒక పెళ్లి చెడగొట్టడానికి శివాలయంకి వెళ్తాడు. కానీ అదే పెళ్లిని ఎంకరేజ్ చేసి పెళ్లి జరిపిస్తుంది మిథున. పెళ్లి తంతు బాగా జరగాలని పూజ కోసం ఫ్యామిలీతో వచ్చిన మిథునకి ఈ ప్రాబ్లమ్ ఎదురవుతుంది. ఆ జంటకు పెళ్లి జరిపించి పూజ చేయించుకుంటూ ఉంటుంది. అంతలో దేవ వచ్చి "ఇది పెళ్ళే కాదు, ఈ తాళి తీసేయ్" అని దేవా తాళి తెంచబోతే మిథున వచ్చి చెంప పగలగొట్టి తనతో వాదన పెంచుకుంటుంది. ఆ కోపంలో పూజారి చేతిలో ఉన్న తాళి లాక్కొని మిథున మెడలో కడతాడు దేవ. ఇదంతా చూసిన ఫ్యామిలీ అంతా దేవాని తిడతారు. తిట్టి ఇంటికి తీసుకువెళ్తారు మిథునని. తరువాత మిథున వాళ్ళ డ్యాడీ పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి దేవాని అరెస్ట్ చేయించి బాగా కొట్టిస్తాడు. ఇక మిథున పెళ్లి క్యాన్సిల్ చేద్దామని ఆదిత్య వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది. కానీ పరిష్కారంగా మిథున తాళి తెంచేస్తే నా కొడుకు తాళి కట్టొచ్చు అని గూడా సజెషన్ చేస్తుంది. అందుకు మిథున అమ్మా, నాన్న ఒప్పుకుంటారు. తరువాత మిథునకి ఆ కార్యక్రమం చేసే క్రమంలో చివరికి తాళి తీసే టైంకి లేచి పరిగెడుతుంది. నేను చేయించుకోను. శివపార్వతుల ఆధ్వర్యంలో నాకు ఈ తాళి మెడలో పడింది. నా జీవితానికి ఇక ఇదే నా పెళ్లి. నా పెళ్లి జరిగిపోయింది అని తేల్చి చెప్పేస్తుంది. వాళ్ళ అన్నయ్య, అమ్మ, నాన్న, వదిన ఎంత నచ్చజెప్పినా వినదు. ఫైనల్‌గా తనే నా భర్త అని డిసైడ్ అయ్యి ఫ్యామిలీతో చెప్పేస్తుంది. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో దేవాని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించడానికి మిథున స్టేషన్‌కి వెళ్తుందా? లేకపోతే ఎటువంటి స్టెప్ తీసుకుంటుందనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాము. అప్పటి వరకి వెయిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసిన వాళ్ళందరికీ థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.